రే, నువ్వు నా బెడ్రూమ్ లోకి వచ్చావేంట్రా? నేను చూడాలనిపించింది బంగారం. మర్యాదగా బయటికి పోతావా, అరిచి అల్లరి చేయమంటావా? చాలా రొటీన్ డైలాగ్ చెప్పావు బంగారం. అర్ధరాత్రి ఆడపిల్ల రూమ్ లోకి రావడం ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? తెలియదు బంగారం. ఎందుకంటే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎవరి గదిలోకి ఇలా రాలేదు. రాకపోయినా కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నీకు అర్థం కావాలి కదా. ప్రేమకి కామన్ సెన్స్ ఉండదు బంగారం. ప్రేమకు ఉండకపోయినా నీకు ఉండాలి కదా. నేనే ప్రేమైనప్పుడు నాకెందుకుంటుంది? నేను ఇప్పుడే మా తాతని మా డాడీని పిలుస్తాను. పిలు. వాళ్ళు నిన్ను కొడతారా? ఎందుకు కొడతారు? నువ్వే రమ్మన్నావు అని చెప్తాను. నమ్ముతారనుకున్నావా? మనుషులు ఎప్పుడు ఫస్ట్ వాళ్ళ సేఫ్టీయే చూసుకుంటారు బంగారం. నేను ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఈ బెడ్రూమ్ లోకి వచ్చానంటావా? ఏంటా సేఫ్టీ ప్రికాషన్స్? నువ్వు అడిగినప్పుడు నేనెందుకు చెప్పాలి? ముందు నువ్వు అసలు ఎందుకు వచ్చావు చెప్పరా. ఇంతసేపటికి ఒక మంచి ప్రశ్న అడిగో బంగారం. చెప్పరా. నీకోసమే. ఎందుకురా? నువ్వు ఉన్నావో లేదో చూద్దామని. లేకుండా ఎక్కడికి పోతానరా? ఎవరో నేను ఎత్తుకుపోయినట్టు కాలొచ్చింది. నన్ను ఎందుకు ఎత్తుకుపోతారు? బంగారానికి రోజు రోజు డిమాండ్ పెరిగిపోతూ ఉంది కదా, ఎత్తుకుపోవడానికి ఎవరైనా రావచ్చు. నువ్వు కాపలా కాయడానికి వచ్చావా? అవును బంగారం. నేనే నీకు ఇప్పుడు సెక్యూరిటీ. ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర, నగల షాపుల దగ్గర ఎలా అయితే సెక్యూరిటీ అవసరమో నీకు అలాగే సెక్యూరిటీ అవసరం బంగారం. నా దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది, తెలుసా నీకు? షూట్ చేస్తావు బంగారం? నువ్వు గాని బయటికి పోకపోతే నేను అదే పని చేస్తాను. చెయ్యి బంగారం. నీ చేతుల్లో ప్రాణం పోవడం కూడా నా అదృష్టమే. పోతావా లేదా? షూట్ చెయ్యి బంగారం. పోతావా లేదా? షూట్ చెయ్యి బంగారం. నేను ఇలా కాదా? పోతావా లేదా? పోతావా లేదా? నిన్ను చంపుతావా ఏంటి? ఈ అరుపులేంటి? వస్తువులు తీసి కొట్టడం ఏంటి? నువ్వెప్పుడు చూడని అర్ధరాత్రి ఈ హంగామా ఏంటో చెప్పు. ఆ సూరజ్ గడు నా రూమ్ లోకి వచ్చాడు అంటే వాడు నిన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోని ఉండలేదన్నమాట. వాడు కల్లోకి రాలేదు గాని నిజంగానే వచ్చాడు. ఆ నిజంగానే వస్తే వాడు నాకు కూడా కనిపించాలి కదే. వాడు నా సెక్యూరిటీ కోసం వచ్చాడు గాని నిన్నెవడు ఎత్తుకుపోతాడని నీకు సెక్యూరిటీగా రావడానికి? కలగన్నది చాలు గాని మంచినీళ్ళు తాగేసి పడుకో. లేదు గాని వాడు వచ్చాడు. నేను ఇప్పుడు వాడి సంగతి తెలుస్తాను. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావో చెప్పరా. వీడితో నాకెందుకులే అని పట్టించుకోకుండా పోతుంటే అది నీకు అడ్వాంటేజ్ అయిపోతుందిరా. దీంతో ఎలా ఆడుకున్నా పర్వాలేదు, ఊరికి అరిచి వెళ్ళిపోతుందిలే అనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నానో ఊహించావు. ఎందుకంటే నువ్వు ఊహించింది నేను అనుకోను కాబట్టి. బాబు మిస్టర్ సూరజ్, నువ్వేదో మేధావిలా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తావు కానీ దొరికిపోతావమ్మా. పట్టుకోవడానికి ట్రై చేస్తావా? ఇప్పుడు పట్టుకోవడం ఏంటి? నువ్వు ఏనాడో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. నన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తే తమరెందుకమ్మా మధ్యలో తిరిగి నా గురించి చెప్పడం? అది నీ మీద నాకున్న అభిమానం. ఇది నా తలరాత అని నా పేరు రాసుకున్నావు కదరా. ఇప్పుడు అదే చెప్తాను, నువ్వే నా భవిష్యత్తు. నాలాంటి ఆడపిల్ల కరెంటు తీగ కంటే ప్రమాదరా. నువ్వు పట్టుకుని ఊగుతాను అంటే నీ అంత మూర్ఖుడు ఎవ్వడు ఉండడు. నేను రిస్క్ తీసుకుంటాను. చచ్చిపోతారా? మనసిచ్చిన మనిషి కోసం చచ్చిపోవడంలో కూడా ఆనందం ఉంది. ఇప్పుడు నేను వచ్చింది నీ ఆనందం ఎందులో ఉందో తెలుసుకోవడానికి కాదు. నువ్వు అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? అది నీ కల. నేను నిన్ను చూశాను. అది నీ భ్రమ. నీతో మాట్లాడాను. అది ఊహ. నువ్వు ఇదే డ్రెస్ లో ఉన్నావా? డ్రెస్ కూడా ఎలా ఊహించుకుంటాను? అంతగా నన్ను మనసులో పెట్టుకున్నావేమో. ఇంకొక నిమిషం అక్కడే ఉండుంటే నేను తీసిన వస్తువు నీ తల మీద పగిలేది. ప్రేమలో దెబ్బలు కూడా తీపి జ్ఞాపకాలే బంగారం. నా రూమ్ వచ్చావని ఒప్పుకో. ఒప్పుకుంటే వచ్చినట్ట? నువ్వు ఒప్పుకోకపోయినా వచ్చినట్టే. మరి అలాంటప్పుడు ఒప్పుకోవడం ఎందుకు? నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తానో నీకు తెలుసు. మనం ఇలాగే గొడవలు పడదామా, లేదా ఒకళ్ళని ఒకరు అర్థం చేసుకుని ముందుకు పోదామా? ఓకేరా, నీ మాట నాకు నచ్చింది. మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. ఏంటది? ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో మన ఇద్దరం మర్చిపోదాం. మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో, నా పని ఏం చేసుకుంటాను. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇంకా ఏంట్రా ఇలా తెల్లవాళ్ళు చెప్పుకుంటూ కూర్చోమంటావా ఏంటి? నాకు ఒక లైఫ్ ఉంది, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఎవరో గొట్టంగాడు వచ్చి వాటిని డిస్టర్బ్ చేస్తానంటే నేను సరేలే అని సరిపెట్టుకుంటారా?
ఏం చెప్పాలనుకున్నావు బంగారం? ఇదిగో ఇలా పిలవడం మానేయాలి, నన్ను చూడడం మానేయాలి, నా పేరు రాయడం మానేయాలి, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం మానేయాలి. నేను నిన్ను ప్రేమించాలి అనే నీ దిక్కుమాలిన యాటిట్యూడ్ ఉంది చూడు, దాన్ని కంప్లీట్ గా కంట్రోల్లో పెట్టాలి. జోస్నా మీ తాత గదిలో లైట్ వెలిగిందే, బయటకు వచ్చారంటే నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిపోతుంది. వెళ్దాం పదా. సూరజ్, నీకు టైం దగ్గర పడింది, గుర్తు పెట్టుకో. ఇంకా ఈ ఇంట్లో ఎన్నో రోజులు ఉండవు. థ్యాంక్ యూ. చూసావా రాణి, నేను వార్నింగ్ ఇస్తుంటే వీడు థ్యాంక్ యూ చెప్తున్నాడు. అంటే నేనేం చేయలేనే కదా. అయ్యో, వీడి సంగతి తర్వాత చూసుకుందాం, పోదాం పదవే. మీ తాత బయటకు వచ్చాడంటే మనం ఇరుక్కుపోతాం. మనం ఇలా భయపడుతున్నాం కాబట్టి వీడు మనతో ఆడుకుంటున్నాడు. నేను ఇంకా భయపడను రాణి, ఏం చేయాలో నాకు అర్థమైంది. రే సూరజ్, హాయిగా పడుకోరా, రేపు నేనే వచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్తాను. వెయిట్ చేస్తాను. నీకు అంత టైం ఇవ్వను. పదగ్రాని పదవే, పద పద పద. గుడ్ మార్నింగ్ సూరజ్. గుడ్ మార్నింగ్. మీరంతా వచ్చారండి సార్? మా అమ్మాయి నీ మీద కంప్లైంట్ చేసింది. నా మీద కంప్లైంట్ చేశారా? నా మీద కంప్లైంట్ చేయడానికి ఏముంటుంది సార్? నువ్వు తన ఫోటోలు తీసావంట కదా. దీంట్లో నా ఫోటోలు ఏంట్రా? ఆ ఆల్బమ్ నిండా నీ ఫోటోలో ఉన్నాయి బంగారం. తనని అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నావని కంప్లైంట్ చేసింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నేను ఏమైనా తప్పు చేస్తాను కదా సార్ సమాధానం చెప్పడానికి. నువ్వు చేసిన తప్పేంటో వీళ్ళకి చూపించడానికే నేను తీసుకొచ్చాను. బావా, నువ్వు నాతో రా. ఎక్కడికి? నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు కదా. ఈ సూరజ్ ఎలాంటి వాడో నీకు చూపిస్తాను. నువ్వే అందరికీ చెప్పు, ఎందుకంటే అందరం లోపలికి వెళ్ళి ఇల్లు సోదా చేస్తే బాగుంటుందా. రా బావా. సూరజ్, నువ్వు రా. రా. ఎక్కడ పెట్టావరా? దాన్ని ఉంచావా, కాల్చి బూడిద చేసావా? ఇదిగో ఇక్కడుంది, చూడు బావా. నేను చెప్పింది నిజమని అర్థమైంది కదా. పద బావా, ఈ సూరజ్ గాని ఎలాంటి వాడో తాతకు నువ్వే చెప్పాలి. చూపించు బావా. ఏరా, జ్యోత్స్న చెప్పింది నిజమేనా? నిజమే మావయ్య. ఫోటోస్ ఉన్నాయి. ఉన్నాయి కాదు, చూపించు బావా. చూడండి, సూరజ్ తీసిన ఫోటో. బ్రష్ చేస్తున్నప్పుడు, గార్డెన్ లో వాకింగ్ చేస్తున్నప్పుడు, ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు, ఇది భోజనం చేస్తున్నప్పుడు. ఇలా రకరకాలుగా ఫోటోలు తీసి వీడు తన దగ్గర పెట్టుకున్నాడు. ఒక అమ్మాయి ఫోటోలు చాటుగా తీశాడంటే ఇలాంటి వాళ్ళు ఏమనాలి?
వీడి క్యారెక్టర్ ఎలాంటిదో మీకు ఇప్పటికైనా అర్థమైందా? సూరజ్, సార్ ఏమిటిది సమాధానం? ఇంకా సమాధానం ఏంటని అడుగుతావేంటి తాత? మామూలుగా అయితే ఇలాంటి వాడిని పోలీసులకు అప్పగించాలి, కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. మీరే సరైన బుద్ధి చెప్పి పంపించేయండి. స్వరాజ్, మాట్లాడవేంటి? నా కూతురు ఫోటో తీయాల్సిన అవసరం నీకేంటి? ఇదంతా మనమిచ్చిన లోపే. మంచోడు మంచోడు అని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఇప్పుడేమో మన ఇంటికే ఎసరు పెడుతున్నాడు. ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావేంటి సూరజ్? ఏదో ఒక సమాధానం చెప్పు. ఏం చెప్తాడు దొరికిపోయిన తర్వాత? దొరికిపోవడం ఏంటండి? ఫోటోగ్రఫీ నా హాబీ, అందుకే ఫోటోలు తీశాను. నా పర్మిషన్ లేకుండా నువ్వెవడురా నా ఫోటోలు తీయడానికి? మీ పర్మిషన్ లేకపోవడం ఏంటి? మీకు ఈ ఫోటోలు ముందే చూపించాను కదా. ఏంటి, ఈ ఫోటోలు నీకు ముందే చూపించాడా? నువ్వు నాకెప్పుడు చూపించావు? నేనే చూసాను. ఎప్పుడు చూశారు? ఎప్పుడంటే 2 days అవుతుంది. అదేనండి, ఎలా చూశారు? నువ్వు చూస్తుండగా నేను చూశాను. వివరంగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది జ్యోత్స్న గారు? మొన్న రాత్రి మీరు అవుట్ హౌస్కి వచ్చారు. అంటే మొన్న రాత్రే కాదు, మీరు అస్తమానం వస్తుంటారనుకోండి. అస్తమానం వస్తుందా? అవుట్ హౌస్ మీదే కదా సార్. అందుకే మేడం గారు వితౌట్ పర్మిషన్ తో డోర్ ని తోసుకుంటూ మరీ వస్తారు. సూరజ్, టాపిక్ డైవర్ట్ చేయకు. దీనికి పారిజాతం గారే సాక్ష్యం. చెప్పండి పారిజాతం గారు, జ్యోత్స్న గారు అవుట్ హౌస్ లోకి వస్తారా లేదా? నేను కాదు అన్నానంటే ఏ ఆధారం చూపి నమ్మిస్తాడు? అడిగేది మిమ్మల్ని. వస్తుంది. ఈ మధ్యలేని గ్రానికి ఎప్పుడు అబద్ధాలు చెప్పాలో ఎప్పుడు నిజాలు చెప్పాలో తెలియదు. పారిజాతం గారు చెప్పింది విన్నారు కదా. ఎప్పట్లాగే ఆ రోజు కూడా జ్యోత్స్న గారు అవుట్ హౌస్ లోకి వచ్చారు. అప్పుడు నేను ఫోటోలు చూపించి ఎలా ఉన్నాయి మేడం అని అడిగాను. అబద్ధం. ముందు అతన్ని మాట్లాడు, నువ్వు చెప్పు. ఫోటోస్ చూసి చాలా బాగున్నాయి, చాలా నేచురల్ గా ఉన్నాయని చెప్పారు. ఆపరా. దొరికిపోయావు కాబట్టి నేనేం చేస్తారో అన్న భయంతో అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకుంటావా? అంత అవసరం నాకే ఉందండి. అవసరం నీకే ఉందా? నీ బ్రతికి ఒక అబద్ధం కాబట్టి. జ్యోత్స్న, అవును తాత, అసలు వీడి గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆ మాటకొస్తే బాబుకి దీప కూడా తెలీదు. దొరికిపోయిన తర్వాత కూడా నన్ను మీ దగ్గర ఇరికించాలని చూస్తున్నాడంటే వీడి చరిత్ర పూర్తిగా చెప్పాల్సిందే. చరిత్ర ఏంటి? వీడి మన ఇంట్లోకి ఎలా వచ్చాడు? మిమ్మల్ని కాపాడినందుకు మీ తాతగారు సూరజ్ ని అవుట్ హౌస్ లో ఉండమన్నారు. వీడు నన్ను తాతని కాపాడాడు అన్నది పెద్ద అబద్ధం. మమ్మల్ని కాపాడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలించుకోవడం కూడా అబద్ధమే. ఆ రౌడీ నిజంగానే నీ కాలు విరగొట్టారు కదా. అదంతా డ్రామానే. ఇదంతా మిస్టర్ సూరజ్ గారు రౌడీలతో కలిసి ఆడిన నాటకం. ఇంట్లో నా కాలికి దెబ్బ తగిలితే సూరజ్ కట్టాడు. సూరజ్ ఎంత మంచివాడు అని మీరందరూ అనుకున్నారు. అసలు నిజం ఏంటంటే అసలు నాకు ఆ దెబ్బ తగలడానికి కారణమే ఈ సూరజ్. కావాలంటే గ్రానీని అడగండి. మెట్లకి అటు ఉన్న కుండీని ఇటు జరిపించాడు. ఏం గ్రాని, అవునా కాదా? అవును, వీడే జరిపించాడు. డిన్నర్ టైంలో సూరజ్ మీద నేను పప్పు పోసానని మమ్మీ నన్ను తిట్టింది. సారీ చెప్పమంది. పప్పు వేసుకో సూరజ్. అయ్యో, సూరజ్ కి సారీ చెప్పు. సూరజ్ మాత్రం నాకు సారీలు అవసరం లేదు, నాదే తప్పు లేదని చెప్పి వెళ్ళాడు. ఇది మీ ముందు మాత్రమే.
ఆ రోజు రాత్రి నాకు వీడియో కాల్ చేసి నువ్వు నాకు సారీ చెప్పాలి, అలాగే పప్పు పోసిన షర్ట్ ఉతకాలి, లేదంటే నీ శారీ తగలబెడతాను అని బెదిరించాడు. ఎందుకు తీసుకొచ్చావా? సెల్మెంట్ వేసుకుందామని. తాడు మీద ఆరేసిన నా శారీ ముట్టుకోవాల్సిన అవసరం తనకే వచ్చింది. అది ముట్టుకోవడమే తప్పైతే తీసి కాలుస్తానని బెదిరించడం ఇంకా తప్పు. ఏం రాణి, ఇది నిజమా కాదా? నిజమే. ఇలా ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, సెటర్ వేస్తాడు. నీ తాత పేరు చెప్పకపోతే నీకు గుర్తింపే లేదు అంటాడు. అవును, మా తాత గ్రేట్ పర్సన్ కాబట్టి నేను చెప్పుకుంటాను. అది నాకు గొప్పే. దాని తప్పంటే నేనేం చేయాలి? పార్టీ రోజున నాకు ఒక ఫ్లవర్ ఇచ్చాడు, దాన్ని నేను కింద పడేసి తొక్కాను. అప్పుడే అర్థమైంది వీడు నాకు సైట్ కొడుతున్నాడు అని. మనలాంటి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేని మనిషి తాత ఈ సూరజ్. వీడికి ఎలా బుద్ధి చెప్తారో చెప్పండి. ఎందుకు మేడం నా మీద ఎన్ని నిందలు వేశారు? అన్నింటికీ నా దగ్గర వివరణలు ఉన్నాయి. అబద్ధాలే కదరా నీ వివరాలు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం జ్యోత్స్న గారు? అన్ని కాదురా, కళ్ళ ముందు సాక్ష్యం ఉంది. ఈ ఒక్క ఆల్బమ్ చాలు నువ్వెలాంటి వాడువో చెప్పడానికి. చూడండి మేడం, ఇది నా హాబీ. మీ పర్మిషన్ తోనే ఫోటోలు తీశాను. ఆ రోజు స్టాల్ ముందు ఫ్లెక్సీలో మీ ఫోటోలు పెట్టాలన్నప్పుడు కూడా మీ పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు 100 చెప్పు, నేను వినను. నీకు ఫోటోగ్రఫీ హాబీ అయితే ఊర్లో అందరి ఫోటోలు తీయాలి కదా, నా ఫోటోలు మాత్రమే ఎందుకు తీసా? 1 minute సార్. అవి చూసారుగా, ఇవి కూడా చూడండి. ఇదేంటి? మీ తాత ఫోటో, మీ నాన్న ఫోటో కూడా ఉంది. కార్తీక్ దీప ఫోటోలు కూడా తీశాడు. సుమిత్ర ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత చెట్లు పక్షుల ఫోటోలు కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఉన్నాయి. అందరికీ తీసినట్టే జ్యోత్స్న గారికి కూడా తీశాను. ఎందుకు తీసావు? మీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం సార్. ఈ ఫ్యామిలీలో అందరి ఫోటోలు తీయాలనుకున్నాను. నేను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా, ఆ రోజు మీకు ఆల్బమ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను. మరి దీంట్లో నా ఫోటో లేదేంటి బాబు? మీకు నచ్చని గెటప్లో మీ ఫోటోలు తీస్తే బాగోదు కదా అని తీయలేదు. నువ్వు నీకు నచ్చిందే చేస్తావు కదా. మీకు నచ్చంది చేయకూడదు అనేది కూడా నాకు నచ్చిన విషయమేనండి. నేను ఏ తప్పుడు ఉద్దేశంతో జ్యోత్స్న గారితో ప్రవర్తించలేదు సార్. ఒకవేళ అదే నిజమై ఉంటే మీరు చూస్తారన్న భయంతో ఈ ఆల్బమ్లోని ఫోటోలు మాయం చేసేవాడిని కదా. దీప గారి బ్రాంచ్ లో ఫుడ్ కల్తీ జరిగింది. అది జరగడానికి కారణం జ్యోత్స్న గారు. దాన్ని బయట పెట్టిందే నేను. జ్యోత్స్న రెస్టారెంట్ లో ఫుడ్ బాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయమన్నది ఎవరు? అప్పటి నుంచి జ్యోత్స్న గారికి